సాలంబాడ్ గ్రామంలో గత 60-70 సంవత్సరాల నుంచి మన పెద్దలు మన తాతలు మనం రైతులు పెట్టుబడులు కావాలి వ్యవసాయం చేసేటప్పుడు మరి అప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటే బాగుంటుందని నిర్ణయించిన తర్వాత ఆ రోజుల్లో ప్రభుత్వాలు మనందరినీ దృష్టిలో పెట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ చేశాం. నేషనలైజ్ బ్యాంక్ అయితే 12% వడ్డీ వస్తుంది, తీసుకుంటారు. ఈ కోఆపరేటివ్ అయితే మనకు నాబార్డ్ సబ్సిడీ కానీ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ కానీ పోయిన తర్వాత కేవలం 6%కి ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ వస్తుంది. కాబట్టి అది ప్రోత్సహించడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వాలు అటువంటి బ్యాంకులను పక్కన పెట్టేసి చాలా ఇబ్బందికర విషయం తెచ్చారు. ప్రతిదీ కూడా వ్యవస్థలను బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ఇప్పుడు దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, కేబినెట్ మంత్రులు అయితేనేమి ఒక గాడిని పెట్టడానికి అన్ని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ముందుకు వస్తా ఉన్నాం. మరి నిన్ననే షుగర్ ఫ్యాక్టరీ కూడా గత 70 సంవత్సరాల నుంచి మనం నడిపించడం వల్ల నడిచే ఫ్యాక్టరీని మన పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ 10 లక్షల టన్నుల క్రషింగ్ వచ్చింది. ఆ రోజులు ఉన్నప్పుడు 15లో మనది మెట్టిపల్లి మెదక్ కలిసి మన దారు 2 వచ్చినాయి. అటువంటి దాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని ప్రభుత్వం చేయకపోయి నడుచుకుని నడిపించకపోయి అటువంటిది వాళ్ళు కూడా చిన్న తప్పు చేశారు. పవర్ ప్లాంట్ అని పెట్టారు 92 కోట్లతో. దాన్ని ఇంట్రెస్ట్లో అయ్యి ఇంకా వేరే కూడా తీసుకుంటే 360 కోట్లు అయినాయి అడ్డుతో సహా. 360 కోట్లు వస్తే ఆయన కూడా గంగరాజు గారు ఢిల్లీలో పోయి పర్యటన చేసుకొని బ్యాంకులతో పట్టుకొని మరి 190 కోట్లకు సెటిల్ చేశారు. దాన్ని మీరందరూ కేవలం ఒకటే పంటపై ఆధారపడి ఉండొద్దు, 2 పంటలు ఉంటే బాగుంటుంది. వేరే కాన్స్టిట్యూన్సీలో ఆరుగురు కానీ ఇంకోటి కానీ బాల్కొండ కానీ 4 పంటలు వేస్తారు. పసుపు వేస్తారు, వరి వేస్తారు, మక్క వేస్తారు, జొన్నలు వేస్తారు. ఒకటి లేకుండా ఒకటి మనం కాపాడుతుంది. కాబట్టి మేమందరం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి పైన మీరు కట్టండి, ఫ్యాక్టరీ స్టార్ట్ చేయండి అంటే ఆయన కట్టారు. 190 కోట్లు కట్టారు. ఫ్యాక్టరీ కేవలం కొన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది, దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం వంతు మా వంతు అయిపోయింది. మీరు షుగర్ కేన్ పెడితే మరి ఫ్యాక్టరీ 2 నెలలు రిపేర్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడానికి తయారవుతుంది. దాన్ని మా వంతు మేమందరం ప్రజాప్రతినిధులు చెప్పాం, అధికారులు చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పాం. మరి దాన్ని కూడా ముందు సిస్టమ్ లేదు,
ఇప్పుడు ముందు మనం ఇంత పొడి చెరుకుడానికి పెడుతుంటివి, కళ్ళు పెట్టి ఖర్చుండే. ఇప్పుడేమో పెరిగిన ఏమంటారు దాన్ని మొలకలు వేస్తూ ఉంటారు. 5,50 మొలకలకు 5,500 మొలకలకు ఎకరం వస్తూ ఉంది. బహుశా 90-95% మొలకలు అన్ని బాగానే ఉంటాయని చెప్తా ఉన్నాం. ఒక నెల మనకు కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాం. హార్వెస్టింగ్ మనకు నమ్మడం అవసరం లేదు, కొట్టేటోళ్ళు అవసరం లేదు, ఏమి అవసరం లేదు. వాళ్ళే కొట్టుకుపోతారు, వాళ్ళే తీసుకుపోతారు. మళ్ళీ 4 ఫీట్లు చేస్తే చిన్న ట్రాక్టర్లు ఇచ్చినాయి 5 లక్షలకి, అవే కాలువలు కొట్టేస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. బాగా అందరూ యూనిట్గా ఒక 1-2 ఇయర్స్ లోపల షుగర్ కేన్ పెడితే బాగుంటుందని చెప్తాం. అదేవిధంగా మీ గ్రామస్తులకు కానీ ఈ కమిటీ మెంబర్స్కి కానీ 35 లక్షలతో మంచి బ్యాంక్ కట్టించుకున్నారు. కానీ లోన్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ లోన్లకు కూడా తీర్చే విధంగా మరి ఏదైనా బ్యాంకు 2 గడుపు ఇచ్చేసి బాగా జాగ్రత్తగా చేసుకోండి. కాబట్టి తప్పనిసరిగా మన రైతులకు కూడా ఏదన్నా పేరు కానీ ఆధార్ కార్డు కానీ పాస్బుక్లు ఏదైనా తప్పుంటే ఇప్పుడు అన్నీ రెక్టిఫై చేసుకొని మేము తహసీల్దార్లకు చెప్తాం. మీరు అందరు అప్లికేషన్ వేయండి. అవసరమైతే మేము డీజిల్ వేసి కూడా ఒక మీటింగ్ పెడతాం. ఎక్కడైనా మనం ఇన్ని చేసుకుంటూ ఎందుకు చేస్తూ ఉన్నాం, మీరు అందరికీ ఇబ్బందులు కావద్దని చేస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి. ఆ చిన్న ఆఫీసర్లు మీరు కూర్చుండండి, పరిష్కరించుకోండి. కానప్పుడు మా దృష్టికి తేండి. తప్పనిసరిగా మీరు అందరూ వేదిక మీద కూర్చుంటే కాదు, అన్ని దాంట్లో సహకరించుకుంటూ చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు పనులు చేసేటట్టు చూడండి. ఇల్లు కూడా మొన్నటువంటి వాళ్ళకు ముందట్లోకి లేదు. ముందు అదేమంటారు తాటుపాల, అదేమంటారు ఇల్లు మీద తాటిపాలు ఉన్న వాళ్ళకి ఇస్తారనుకుంటున్నాం. ముందు ఇట్లా గరీబ్ వాళ్ళకి ఇయ్యాలి. ఇప్పుడు కూరగాయలు పండించుకోవడానికి కూడా ఉండవు. కూరగాయలు పండించుకోవడానికి అక్కడ కూరగాయలు పండించిన వాళ్ళకు 1 ఎకరంలో బీరకాయలు కానీ దొండకాయలు కాకరకాయలు అయితే 2 టన్నులు వస్తాయి. దొండకాయలు సొరకాయలు 2 టన్నులు వస్తాయి. అంతే కదా. కాకరకాయలు బీరకాయలు కూడా ఉండే 10 టన్నుల వరకు వస్తాయి. అందుకొరకే 1 ఎకరం 3 లక్షలు అయితే మీరు ఎకరం వేయండి, హాఫ్ ఎకరాన్ని ట్రయల్ వేయండి. సగం మీరు సగం మేము ఇస్తాం. సొసైటీ తరఫు నుంచి సబ్సిడీగా ఇద్దాం, అవసరమైతే డ్రిప్ కూడా ఇద్దాం. ఇవన్నీ మీరుని వ్యవసాయం చేసుకోవాలి. మనం ఏదో మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకున్నాడో కూరగాయలు పాలు గుజరాత్కి వెళ్ళి తెచ్చుకున్నాడో కాదు. మన దగ్గర మనం చేసుకోవాలి. మన డబ్బులు మన దగ్గరే ఉండాలి. అయితేనే అందరం బతుకుతాం. ఈ ప్లాన్లో పోతా ఉన్నాం. మీరందరూ యువకులు ఓటర్లో కూర్చుని బంద్ చేయండి. కూర్చుండి బంద్ చేసి పొద్దున 8 గంటల వరకు కూర్చుంటే తప్పలేదు. ఆ తర్వాత కూర్చుంటే ఒక 10 రోజులైనాక నేను పోలీసు వాళ్ళకి చెప్తా. సాయంత్రం పురంకైనా ఉంది, ఏదైనా పనికైనా ఉంది, వచ్చి కూర్చుంటే తప్పలేదు. అన్నీ మీరు అక్కడ కూర్చుంటారు, పనికి పోయేటట్టు పిలుచుకుంటే ముచ్చట్లు పెడతారు. ఇవన్నీ మంచి సంప్రదాయం కాదు. అన్ని పెరిగినాయి, విక్సులు పెరిగినాయి. మనం అందరం కష్టపడితేనే భవిష్యత్తులో పిల్లలకు మనకు బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.